హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, మనలో చాలామంది ఐఫోన్ కొత్తగా ఉన్నప్పుడు ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటి అంటే వాళ్ళు ఆండ్రాయిడ్ యూజర్ అయి ఉండి వాళ్ళు ఐఫోన్ కొనుక్కున్నప్పుడు ఫేస్ చేసే వన్ ఆఫ్ ది మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే మనకు ఆండ్రాయిడ్లో ఉండే డేటాని ఐఓఎస్లోకి ట్రాన్స్ఫర్ చేయడానికి చాలా కష్టాలు పడుతూ ఉంటారు. జనరల్గా మనము ఆండ్రాయిడ్లోకి ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు మనకు ఈ గూగుల్ డ్రైవ్లో ఉండే డేటా ఏదైతే ఉంటుందో దానిలోకి మనం బ్యాకప్ చేసేసుకొని దాని తర్వాత ఇంకొక ఆండ్రాయిడ్లోకి రిజిస్టర్ చేసుకోవచ్చు. కాకపోతే అటువంటి ఫెసిలిటీ అనేది మనకు ఈ ఐఓఎస్లో ఉండదు. కాబట్టి ఈ వీడియోలో నేను దానికే మీకు ఒక సొల్యూషన్ అయితే చెప్పబోతున్నాను. సో అది ఎలా ట్రాన్స్ఫర్ చేయాలనేది తెలుసుకోవడానికి వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి. సో ఫ్రెండ్స్, దానికోసం మీరు UltFone ట్రాన్స్ఫర్ అనే ఈ సాఫ్ట్వేర్ని యూజ్ చేయొచ్చు. లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఇందులో చూసుకున్నట్టయితే మీరు చాలా రకాల పనులు చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ మనము వాట్సాప్ బిజినెస్ అయిన డేటాని రిస్టోర్ చేయడం, బ్యాకప్ చేయడం లాంటివి అయితే చేసుకోవచ్చు. దాంతోపాటే మనకి ఇక్కడ వాట్సాప్ బిజినెస్ లేదా వాట్సాప్కి సంబంధించిన డేటాని ఐఓఎస్ నుంచి ఆండ్రాయిడ్కి అయితే ఈజీగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. దాంతోపాటు 1 క్లిక్ టు బ్యాకప్ ఆర్ రీస్టోర్ వాట్సాప్ డేటా వాట్సాప్ బిజినెస్ అని చెప్పేసి అయితే ఇక్కడ ఉంది. దాంతోపాటు డౌన్లోడ్ అండ్ రీస్టోర్ వాట్సాప్ బ్యాకప్ ఫ్రమ్ గూగుల్ డ్రైవ్ అని చెప్పేసి ఉంది. ఐఓఎస్ ఓన్లీ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. దాంతోపాటే లైన్ ఉంటుంది కదా, సో దానిలో ఉండే డేటాను కూడా మనము ఐఫోన్లోకి గూగుల్ డ్రైవ్ ద్వారా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఇక్కడ మనకు బ్యాకప్ చేయడానికి, రీస్టోర్ చేసుకోవడానికి ఇంకా చాలా రకాల ఆప్షన్స్ని వీళ్ళు ప్రొవైడ్ చేశారు. iOS 15 ఆండ్రాయిడ్ 12 ఉందనుకోండి, దానికి కూడా ఈ సాఫ్ట్వేర్ అనేది కంపాటబిలిటీ అని చెప్పేసుకోవచ్చు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కింద ఫ్రీ డౌన్లోడ్ అని చెప్పేసి ఉంది. సో ఇక్కడ మనం మ్యాక్ కావాలంటే మ్యాక్ని సెలెక్ట్ చేసుకోవచ్చు, విండోస్ కావాలంటే విండోస్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఇది యూజ్ చేసేది విండోస్ కాబట్టి ఇక్కడ నేను విండోస్ని క్లిక్ చేస్తాను. దానికంటే ముందు ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ ఏమేమి చేయొచ్చు, ఎలా చేయొచ్చు అని దానికి సంబంధించిన మొత్తం గైడెన్స్ అయితే మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీన్ని చదివిన కూడా మనకు ఒక క్లియర్ ఐడియా అయితే వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ ఫ్రీ డౌన్లోడ్ అనే బటన్ ఏదైతే ఉంటుందో దీన్ని ప్రెస్ చేసేద్దాం. ప్రెస్ చేసిన వెంటనే ఈ సాఫ్ట్వేర్ అనేది ఇక్కడ మనం సేవ్ బటన్ ప్రెస్ చేస్తే డౌన్లోడ్ అయిపోయింది. నేను ఇక్కడ ఎస్ బటన్ ప్రెస్ చేసి దీన్ని అయితే నేను ఇన్స్టాల్ బటన్ ప్రెస్ చేసి ఇన్స్టాల్ చేసేస్తాను. సో ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనేది చాలా సింపుల్ ఉంటుంది. సో ఇక్కడ నేను స్టార్ట్ బటన్ ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేసిన వెంటనే చూడండి, ఇక్కడ మనకు UltFone అని చెప్పేసి ఈ సాఫ్ట్వేర్ అయితే ఇలా ఓపెన్ అయిపోయింది. ఓపెన్ అయిన తర్వాత చూడండి, మనం వాట్సాప్ సంబంధించిన డేటానైనా, వాట్సాప్ బిజినెస్ అయినా, లైన్, KIK అంటే కిక్ లేదా వైబర్, వీచాట్ వీటన్నిటికి సంబంధించిన డేటాని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే వాట్సాప్ సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మనకు ట్రాన్స్ఫర్ వాట్సాప్ డేటా బిట్వీన్ iOS అండ్ ఆండ్రాయిడ్ డివైస్ అని అడుగుతుంది. ఫస్ట్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ రెండు డివైజెస్ని, అంటే నా ఆండ్రాయిడ్ డివైస్, ఐఫోన్ డివైస్ రెండింటిని దీన్ని నేను మీకు కనెక్ట్ చేసి చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ నేను రెండు ఫోన్స్ని నా కంప్యూటర్ తోటి కనెక్ట్ చేస్తున్నాను. ఒకటి వచ్చేసి ఐఫోన్, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆండ్రాయిడ్ ఫోన్ ఏదైతే ఉంటుందో దీన్ని కూడా నేను ఇలా కనెక్ట్ చేసేసాను. సో ఆండ్రాయిడ్ అనేది ఇక్కడ డిటెక్ట్ అవ్వడం మీరు ఇక్కడ గమనించవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు ఒకవేళ స్వైప్ చేసుకోవాలి అంటే ఐఓఎస్ నుంచి ఆండ్రాయిడ్లోకి ట్రాన్స్ఫర్ చేయాలంటే ఈ బటన్ ప్రెస్ చేస్తే ఐఓఎస్ డివైస్ ఇటు వచ్చేస్తుంది, ఆండ్రాయిడ్ డివైస్ అనేది ఇటు వచ్చేస్తుంది. సో ఇలా మీరు స్వైప్ కూడా చేసేసుకోవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ ఏంటి అంటే ఇక్కడ మనం ట్రాన్స్ఫర్ బటన్ని ప్రెస్ చేసే ముందు మనకు ఐఫోన్ అనేది డిటెక్ట్ అవ్వలేదు కదా, సో దాన్ని అయితే డిటెక్ట్ చేద్దాం. సో ఇక్కడ రెండు డివైజెస్ అయితే కనెక్ట్ అయిపోయాయి. ఇక్కడ నేను ట్రాన్స్ఫర్ బటన్ని ప్రెస్ చేస్తున్నాను. ట్రాన్స్ఫర్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత ఇటువంటి ఒక ఆప్షన్ అయితే వస్తుంది. అయితే దీనిలో మనకు ట్రయల్ వర్షన్ ఉంటుంది, ఫుల్ వర్షన్ ఉంటుంది. ట్రయల్ వర్షన్ చూసుకున్నట్టయితే మీకు ఏమేమి ఆప్షన్స్ వస్తాయనేది ఇక్కడ నుంచి మీరు గమనించవచ్చు. మీరు బై నౌ బటన్ ప్రెస్ చేసి ఫుల్ వర్షన్ అయితే పర్చేస్ చేసుకోవచ్చు. సో ప్రజెంట్ ఇప్పుడు నేను చూసుకున్నట్టయితే దీన్ని రిజిస్టర్ చేసుకున్నాను. రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీకు ఆప్షన్స్ అనేవన్నీ అయితే అన్లాక్ అయిపోతాయి. అదే ఫ్రెండ్స్, ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, కొన్నిసార్లు మొబైల్లో మనకు డీబగ్గింగ్ మోడ్ని కూడా ఎనేబుల్ చేసుకోమని అడుగుద్ది. సో మీరు మొబైల్లో డీబగ్గింగ్ మోడ్ని కూడా ఎనేబుల్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. నేను ఆల్రెడీ నా మొబైల్లో డీబగ్గింగ్ మోడ్ని అయితే ఎనేబుల్ చేశాను. సో ఇక్కడ నేను రిజిస్ట్రేషన్ చేసుకున్నాను ఫ్రెండ్స్. తీసుకున్న తర్వాత ఇక్కడ ట్రాన్స్ఫర్ బటన్ ప్రెస్ చేస్తున్నాను. ట్రాన్స్ఫర్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత సో ఇక్కడ మనకు అలో చేయమని అడుగుతుంది మొబైల్లో, ఆండ్రాయిడ్ మొబైల్లో. సో అక్కడ ఆండ్రాయిడ్ మొబైల్ని మనము అలో చేసిన తర్వాత ఇక్కడ కంటిన్యూ బటన్ని ప్రెస్ చేయమని అడుగుతుంది. సో ఇక్కడ నేను కంటిన్యూ బటన్ ప్రెస్ చేసిన తర్వాత నాకు ఇటువంటి స్క్రీన్ అయితే వస్తుంది. సో ఈ స్క్రీన్లో మనకు మొత్తం ఇన్స్ట్రక్షన్స్ వస్తూ ఉంటాయి. అంటే ఫస్ట్ మనం బ్యాకప్ ఎలా తీసుకోవాలి అని చెప్పేసి, సో దీన్ని మీరు చదువుకుంటూ చేయొచ్చు అన్నట్టు. సో ఇక్కడ మనకి 3 డాట్స్ని ప్రెస్ చేసిన తర్వాత సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత, చార్ట్లోకి వెళ్ళిన తర్వాత మనకు ఇక్కడ ఆప్షన్స్ ఏవైతే ఉంటాయో అంటే వీళ్ళు ఏమేమైతే ఫాలో చేయమని అడుగుతున్నారో దాన్ని యూజ్ చేసి మనం ఈజీగా అయితే మన డేటాని బ్యాకప్ తీసుకోవచ్చు. ఈ మధ్యకాలంలో అందరికీ వాట్సాప్ బ్యాకప్ తీసుకోవడం వచ్చి ఉంటుందని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నాను. అంత పెద్ద కష్టమైన పని అయితే ఏం కాదు. సో ఇక్కడ మనం బ్యాకప్ బటన్ ప్రెస్ చేసి ఫస్ట్ మన డేటాని అయితే బ్యాకప్ తీసుకోవాల్సి ఉంటుంది. బ్యాకప్ తీసుకున్న తర్వాత ఇక్కడ స్క్రీన్ మీద కంటిన్యూ బటన్ ప్రెస్ చేయాలి. సో మీరు డేటా మొత్తం బ్యాకప్ తీసుకున్న తర్వాత ఇటువంటి ఒక స్క్రీన్ అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడ మిమ్మల్ని వెరిఫై చేసుకోమని అడుగుతుంది. సో ఇక్కడ మనం ఏం చేయాల్సి ఉంటుందంటే మన మొబైల్ నెంబర్ని అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఆటోమేటిక్గా ఇప్పుడు మన కంట్రీని అయితే ఇది సెలెక్ట్ చేసుకుంటే, సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు మీ మొబైల్ నెంబర్ని ఇచ్చేసి వెరిఫై బటన్ అయితే ప్రెస్ చేయండి. మీరు దేనిలోకి అయితే బ్యాకప్ తీసుకోవాలనుకుంటున్నారో ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి.
నెక్స్ట్ ఇక్కడ మనకు ఏ మొబైల్లోకి అయితే మనం డేటాను ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నామో అక్కడ ఓటీపీ వస్తుంది. ఇక్కడ కంటిన్యూ బటన్ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ ఓటీపీ వచ్చింది. ఆ ఓటీపీ నేను ఇక్కడ ఎంటర్ చేసేసి వెరిఫై బటన్ ప్రెస్ చేశాను. వెరిఫై బటన్ ప్రెస్ చేసిన వెంటనే ఒక డేటా నుంచి ఒక మొబైల్ నుంచి ఇంకొక మొబైల్లోకి డేటా అనేది ఇలా బ్యాకప్ అయిపోద్ది. బ్యాకప్ అయిపోయిన తర్వాత దాని తర్వాత మీరు ఐఫోన్లో వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు అగ్రి కంటిన్యూ బటన్ ప్రెస్ చేసి మీరు ఇంతకుముందు ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ ఇచ్చేసి ఇక్కడ లాగిన్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే నెక్స్ట్ ఈ డేటా మొత్తం మీకు ఐఫోన్లో అయితే బ్యాకప్ అయిపోద్ది. సో ఫ్రెండ్స్ చూస్తారు కదా, చాలా ఈజీగా అయితే మనం ఆండ్రాయిడ్ ఫోన్లో నుంచి ఐఫోన్లోకి డేటాను బ్యాకప్ తీసుకోవచ్చు ఈ సాఫ్ట్వేర్ యూస్ చేసి. ఒకవేళ మీరు కూడా ఈ సాఫ్ట్వేర్ని యూస్ చేయాలి అనుకుంటే లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఫ్రెండ్స్ మరి మీలో ఎంతమంది ఇలా డేటాను ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఇబ్బందులు ఎదుర్కొన్నారు అనేది కింద కామెంట్లో రండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.